ఏంటమ్మా నందిని కాల్ చేసావు? నేను చంపేశాను. ఎవరిని? మరిద్దరిని చంపేశాను. అవునా? పైన పైన చూపిస్తాను పదండి. చూపిస్తాను పదండి. ఎప్పుడు పాత కదేనా? ప్రతిసారి ఇలాగేనా? రిలాక్స్, కూల్ కూల్. తన రూమ్లో ఉంది, అక్కడ ఉంది. సరే చూపిస్తానండి. ఏంటమ్మా నీ కూడా? ఇక్కడే ఉంది. ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉండాలి. ఓకే, అవును నందిని, ఇంతకీ మీ డాడీ ఎక్కడా? అది తను ఎటెళ్ళారో తెలీదు. ఓకే, నాకంత అర్థమైంది. కమ్, రిలాక్స్. ఓకే, కమ్. నో ఇష్యూస్, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఓకే సార్, అసలు ఏం జరిగింది సార్? రాజేష్, ఇలా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోకు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెడితే ఎంత ఇబ్బంది అయిందో తెలుసా? అది ఒక పని చెయ్యి, నీకు నాకు ఎందుకు ఇబ్బంది, అమ్మాయిని రీహాబ్ సెంటర్లో జాయిన్ చెయ్యి. ఓకే? అలాగే సార్. ఇప్పుడు నాకు వెళ్ళే టైం అయింది. మనం ఒకసారి కూర్చొని డిస్కస్ చేస్తాం. ఐ విల్ గైడ్ యూ. ఓకే? ఓకే. నాన్న, బల నేను చంపేశాను నాన్న. నందిని, ఊరుకో, కూల్ కూల్, అంతా నాకు తెలుసు, సరేనా? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్, రీసెంట్గా వచ్చిన మిస్సింగ్ కేసు ఫైల్ సార్. ఈ మిస్సింగ్ కేస్ ఫైల్ రాహుల్దే కదా? అవును సార్, మోడల్ రాహుల్దే. హలో. మార్నింగ్ సార్. మార్నింగ్. మీ అమ్మాయి రీహాబ్ సెంటర్లోనే ఉంది కదూ? ఉన్నారా లేదా? ఉన్నారు సార్, తను అక్కడే ఉంది. ఓకే, టేక్ కేర్. నేను ఎంతో మందిని చంపేశాను. నా దగ్గర 4 వెపన్స్ ఉన్నాయి. మీ దగ్గర ఎన్ని వెపన్స్ ఉన్నాయి? 6 బాంబ్స్. ఓకే, మనం ఒక పని చేద్దాం. అక్కడొకడు ఉన్నాడు, వాణ్ణి కూడా మనం చంపేద్దాం. ఓకేనా? ఆ తర్వాత నువ్వు మెల్లగా ఇద్దరం ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాము. నువ్వు వెళ్ళు, నేను ముందుకెళ్ళి ఎఫెక్ట్ వేస్తాను, నువ్వు వెనకాల నుంచి వచ్చేసాయి. అటాక్ చేద్దాము. ఓకేనా? నందిని, నేను 2 ఇస్తాను.
నందిని కమ్ ఇప్పుడే చంపేశాను. నా ఇప్పుడే చంపేశాము. చంపేశా. ఏయ్ స్టాప్ స్టాప్ ఆగండి. ఈ అమ్మాయిని ఏం ఇంట్రాగేట్ జరుగుతోంది? చేయాలి. ఒక హత్య కేసులో అనుమానితురాలు. మెంటల్ కండిషన్ బాగాలేని వాళ్ళ దగ్గర ఇన్వెస్టిగేషన్ ఏంటి? ప్లీజ్ మూవ్ అవుట్. ప్లీజ్ గో సార్. ప్లీజ్. ఓకే ఆ రాజేష్, ఆ స్వామీజీ, ట్రావెలర్, వీళ్ళంతా వచ్చి నాకే చెప్పారంటే ఏమైండొచ్చు. ఇట్స్ ఎ ప్రీ ప్లాన్ మర్డర్. నాకంతా తెలుసు. ఇంకెంతమందిని పిచ్చోళ్ళు చేద్దామనుకుంటున్నావు? అసలు నువ్వు పిచ్చిదానిలాగా ఎందుకు నటిస్తున్నావు? ఏ సాక్ష్యం లేకుండా చేసేయ్, లేదంటే మనకే ప్రాబ్లం. ప్లీజ్ హెల్ప్ మీ. ఆ రోజు నుండి ఏ సాక్ష్యం లేకుండా వాళ్ళని చంపడానికి నేను ఆడుతున్న నాటకం చివరికి మీ పోలీసులని మిస్గైడ్ చేయడానికి 3 సార్లు అబద్ధం ఆడి ఒక్కసారి నిజం చెప్పినా కూడా అబద్ధమనే అనుకుంటారు. అదే నాన్నా పులి ఆట. ఏ సాక్ష్యం లేకుండా ప్లాన్ చేసి చంపేశా. నీ ఆవేదనలో ఒక న్యాయం ఉంది. ఇకపై నటించాల్సిన అవసరం లేదు.